ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాంధీ వర్ధంతి సందర్భంగా నేతలు నివాళి అర్పించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం గాంధీ లెక్క చేయలేదని ఆయన గుర్తు చేశారు. గాంధీ సిద్ధాంతం నేటికి అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు జావేద్, కొత్త సీతారాములు తదితరులు పాల్గొన్నారు. మతం నిజమని అది మానవత్వం నిజమైన మతమని చాటి చెప్పిన మహాత్ముడు మన జాగ్రత్త. ఆయన వెలిగించిన శాంతి జ్యోతిని కాపాడటం మనందరి కర్తవ్యం. అప్పుడే భారత మాత కీర్తి శాస్త్రిగా నిలబడుతుంది. ఆ బాధ్యత యువతరాన్ని వారే భావి భారత పౌరులై మహాత్ముని అడుగుదారులు నడిచి మన కీర్తి పథకాన్ని విద్వేషంలో ఎగరేసేట్టు చేయడమే గాంధీ గారి ఆశయం. ఒక సందర్భంలో గాంధీ గారు ఏమన్నారంటే, సత్యం అహింసే నా దేవుడు అన్నారు. వేరే సందర్భంలో భోగరాజ్ పట్టాభిరావు గారు ఏమన్నారంటే, గాంధీ మరణించిన గాంధీజం ఎప్పుడు జీవించే ఉంటుంది అన్నారు. మహాత్మా గాంధీ కన్న కళలు సాకారం చేయటానికే మరి ఆయన చేసినటువంటి త్యాగాలని, ఆ రోజు ఆయన ఐడియాలజీ, గాంధీ ఐడియాలజీ ప్రకారం ఈ దేశంలో స్వాతంత్రం తీసుకురావడానికి అవసరమైనటువంటి అనేక రకాల ఉద్యమాలు చేసి ప్రజల్ని చైతన్యవంతులను చేసి బ్రిటిష్ సామ్రాజ్యవాద శక్తుల్ని మరి అహింసా మార్గంగానే వాళ్ళని ఎదుర్కొని శాంతి, అహింస, అట్లమే సత్యమేమో జయతి అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొని అప్పుడే చెప్పారు, ఒక చెంప చూపిస్తే రెండో చెంప, ఒక చెంపను కొడితే రెండో చెంప చూపించమని చెప్పేసి మహాత్మా గాంధీ సామరస్యంగా ఈ దేశం స్వాతంత్రం సాధించిన విధంగానే పరిపాలన కూడా కొనసాగించాలని చెప్పేసి కోరుకున్నారు. రాగద్వేషాలకు అతీతంగా ఈ దేశాన్ని పరిపాలించాలని చెప్పేసి అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో మరి రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి ప్రతి వాడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా అందరూ ఒకే పద్ధతిలో ఒకే తాటిపై బ్రతకాలని, అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరగాలని చెప్పేసి అదే ఆ రోజే అసలైన స్వాతంత్రం వస్తుందని చెప్పేసి కూడా గాంధీ గారు చెప్పారు. ఆయన కలలు కన్నటువంటి స్వరాజ్యం కోసం మన వంతు కర్తవ్యంగా నేటి యువత, నేటి పాలకులు అందరూ కూడా మరి శ్రమించాలని చెప్పేసి కూడా వారందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు వారి